బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇవి చాలవన్నట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా జత చేశారు. సామాన్యులు పెరిగినవి సామాన్లు విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అయిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన స్కూల్ ఫీజులు ఏ స్కూల్ కూడా పాటించడం లేదు. పేద విద్యార్థులు చదువుకోవాలంటే అందరి ద్రాక్ష పండ్లులాగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనేది అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇది మన ప్రజాప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి, ఎందుకంటే చాలా మంది పేద మధ్య ప్రజలు ఉన్నారు. ఈరోజు కరెంట్ బిల్ చూసారా, 500, 1200 వస్తుంది. దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. అలాగే ఈ మన అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా, జిల్లా డిఈఓ గారు కూడా దీనిపై ప్రతి స్కూల్ మీద చెక్ చేసి అధిక ఫీజులు వసూలు చేయకూడదు. ప్రభుత్వం నిలిచిన ఫీజులు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పేద ప్రజలు రూపాయి కూడా పెట్టి ఇస్తున్న ఫీజులు ఈ రోజుల్లో చూడండి. బుక్స్ కానీ వాటి కానీ బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇది చాలా దారుణంగా. దీనిపై మన వెంటనే జిల్లా డిఓ గారు వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం దగ్గర ఫీజులు తీసుకునే చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అలాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు కూడా వెంటనే తగ్గించాలి. ఎందుకంటే మధ్య ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఈ రోజు కరెంట్ బిల్లు కట్టాలని చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. మన గవర్నమెంట్ పెద్దలు, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు, రాబోయే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దంతపల్లి పట్టుకుని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఈ రోజులో ఎంతో మంది పేద నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు మిత్రులారా. మీరు చిన్న కూరగాయలు అమ్ముకుంటే మా చీరాల అంతా అంటే 80% పేద రూపాయలు ఉన్నారు. అంతా చీర కుట్టుకునే బతికే వాళ్ళు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, బలితో పని చేసే వాళ్ళు, కార్మిక పని చేసుకునే వాళ్ళు, వెల్లింగ్ పని చేసుకునే వాళ్ళు, నాట్పెండింగ్ పని చేసుకునే వాళ్ళు, ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు. అలాగే ఎందుకంటే అధిక ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు. దీనిపై కూడా మన రాష్ట్ర ఎంపీ స్పందించి ప్రైవేట్ స్కూల్ మీద కాలేజీ మీద అధిక ప్రభుత్వాలు ఇచ్చిన ఫీజులు చర్యలు తీసుకోవాలని మా దంతపల్లి పార్టీ డిమాండ్ చేస్తున్నాను. మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అందరికీ మా దంతపల్లి పార్టీ ధన్యవాదాలు.